మనతోనే ఒక పాట పాడించేవారు రోజు మన పిల్లలతో, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. అందులో ఏముంటుందంటే, గలగలా గోదారి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, విజయవాడ రాజమండ్రిలో ముంగిళ్ళ మురపాలు దొరలాలి, నల్గొండ పాలమూరులో ముంగిట్ల శవాలు ఉండాలి. ఇది ఆ పాట ఉద్దేశం. 57 సంవత్సరాలు 500 కిలోమీటర్ల పైనున్న తెలంగాణలోని గోదావరి నది మీద ఒక్క బ్యారేజ్ కూడా ఎందుకు కట్టలేదు? గోదావరిలో నీళ్లు లేవా? లేదా గోదావరి తీరాన పంటలకు కావలసిన భూములు లేవా? ఆదివాసుల భూములు కానీ ఇతర భూములు కానీ ప్రతి సంవత్సరం కరువుతో మాడుతుంటే శ్రీరామ్ సాగర్ తర్వాత ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దాకా ఒక్కటంటే ఒక్క ఆనకట్ట లేదు, ఒక్క బ్యారేజ్ లేదు, ఒక్క రిజర్వాయర్ లేదు. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత కూడా 2001 జూన్లో దేవాదులకు శంకుస్థాపన చేశారు. నిజంగానే మేము అనుకున్నాము, మనం ఈ నీళ్ల మీద కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి అందుకోసమే ఏదో బ్యారేజ్ కట్టబోతున్నాడు అని అనుకున్నాం. కానీ బ్యారేజ్ కాదు, పారుతున్న నీళ్ల నుంచి ఎత్తిపోసుకోవాలట. 5.5 లక్షల ఎకరాలకు ఆ నదిలో నుంచి నేరుగా ఎత్తిపోసుకోమని చెప్పాడు. అంటే అప్పుడు కూడా బ్యారేజ్ కట్టడానికి మనసొప్పలేదు. అంటే బ్యారేజ్ కడితే ఏమవుతుంది? బ్యారేజ్ కడితే ఏమవుతుంది? గలగల గోదావరి దుమ్ముగూడెం దగ్గరనో, ఇచ్చంపల్లి దగ్గరనో, కాళేశ్వరం దగ్గరనో ఆగిపోయి ఎత్తిపోతల ద్వారా తెలంగాణకు వస్తుంది. కానీ ఇక్కడ చినుకులు కురిస్తే ఎక్కడో డెల్టాలో పంటలు పండించాలని ఆశతో చూసే వాళ్ళ కడుపు కొట్టినట్టు అవుతుంది కదా. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రులు కానీ సమైక్య రాష్ట్రం వాళ్ళు కానీ, అంటే దాదాపుగా మీకు తెలిసి ఉంటుంది, 57 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులు మాత్రమే 4 తెలంగాణ ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. ఎవరిని కూడా 2 ఏళ్ళు దాటనీయలేదు. పివి నరసింహారావుని అయితే 13 నెలలకే దించేశారు కాలుబట్టి. అందుకని తెలంగాణలో బ్యారేజీలు ఉండొద్దు. గలగల గోదావరి తరలిపోతుంటే రాజమండ్రి నీళ్లు పోతాయి, కానీ ఇక్కడ ఎందుకు మనకు నీళ్ళు ఇవ్వాలి అంటే, మరి చాలామంది అమాయకంగా అడుగుతారు, 3000 టీఎంసీలు గోదావరిలో సముద్రంలో కలుస్తున్నాయి కదా, వాళ్ళకి మన నీళ్ళే కావాలన్నా, మన వర్షపు నీళ్ళే కావాలన్నా అంటే ఖచ్చితంగా మన వర్షపు నీళ్ళే కావాలి. ఎందుకంటే తొలకరి వానలు కురిసే సమయానికి అక్కడ ఈశాన్య ఋతుపవనాలు, అక్కడ వర్షాలు పడవు. ఇది నైరుతి ఋతుపవనాలు మనకి. కాబట్టి మొదటి పంటకు నీళ్లు కావాలంటే వాళ్ళకు మన రిజర్వాయర్ల గేట్లు తెరవాలి. ఎప్పుడు తెరవాలి? జూన్లో తెరవాలి. ఎక్కడి కిన్నెరసాని, ఎక్కడి కడెం డ్యాము, ఎక్కడి శ్రీరామ్ సాగరు, ఏ డ్యామ్ కూడా తెరవకుండా ఉంచలే వాళ్ళు. జూన్ వచ్చిందంటే మనకి తాగడానికి నీళ్లు ఉండకపోతే ఈ గేట్లు తెరిచి ఆ నీళ్ళన్నింటినీ కూడా రాజమండ్రి దాకా తీసుకుపోయి నాట్లకు నీళ్ళని తీసుకుపోయేటోళ్ళు. ఎందుకంటే గోదావరిలో వరద వచ్చేది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో. అట్లాగే రెండో పంట ఎండిపోకుండా ఉండాలంటే మళ్ళీ మన తెలంగాణ గేట్లు తెరవాలి. మరి మన బ్యారేజీలు ఉంటే ఆ నీళ్లు పోతాయా? వాళ్ళకు 2 పంటలు పండాలి, కానీ తొలకరి పంటకు నాట్లేయడానికి నీళ్లు ఉండయి, ఏసంగి పంటలకి పొట్టకొచ్చే టైంకు నీళ్లు ఉండయి. మధ్యలోనే నీళ్లు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయి. ఇది వాళ్ళ పరిస్థితి. అందుకనే గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి. ఇప్పుడు గలగల గోదావరి తరలిపోతున్నదా లేదా? ఇప్పుడు రైట్ నౌ బిరబిరా కృష్ణమ్మ మొన్ననే చూశాం కదా మనం. హరీష్ రావు గారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లో చెప్పాడు, 75-80% నీళ్ళను వాళ్ళు తీసుకపోతే 10-20% నీళ్ళను కూడా మనకి ఇవ్వలేదు. నాగార్జున సాగర్ కూడా వాళ్ళ కంట్రోల్లోకే పోయింది, స్వాధీనం చేసుకున్నారు కదా. 2014 నాటి పరిస్థితి మళ్ళీ పునరావృతమైంది. అప్పుడు బ్యారేజీలు గట్టగా నీళ్లు పోయినాయి, గలగల గోదావరి తరలిపోయింది. ఇప్పుడు బ్యారేజీలు కట్టినాక కూడా గలగల గోదావరి తరలిపోయింది. తరలిపోవాలి, రేవంత్ రెడ్డి గారి స్వప్నం అది. ఎందుకు అంటే మొక్కు తీర్చుకోవాలి కదా. తనను ముఖ్యమంత్రిని చేసింది ఎవరు? చిన్న పిల్లాడు అని చెప్తాడు తెలంగాణలో. కనీసం పోటీ కూడా పెట్టలేదు. ఆత్మగౌరవ నినాదంతో, తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ క్యాండిడేట్లకు మద్దతు ఇస్తూ కనీసము పోటీ కూడా పెట్టని పరిస్థితి. అంటే ఆయన విజయోత్సవాలలో ఏ కలర్ కనబడ్డది మనకు? మరి ఆయన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా రేవంత్ రెడ్డికి? అందుకే ఈ కుట్ర ఏంటంటే, కాళేశ్వరం కూలేశ్వరం అన్నా, మేడిగడ్డ
ఒక 2 పియర్లు 3 పియర్లు దెబ్బతింటే అన్నారం బ్యారేజ్ మేడిగడ్డ మొత్తం నాశనమైపోయిందని అన్నా, కాళేశ్వరంలో ఎన్ని 28 ప్యాకేజీలలో ఎన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టి 1,02,000 కోట్లు కేవలం అన్నారం సుందిల్లా ఈ మేడిగడ్డ బ్యారేజీల మీదనే ఖర్చు పెట్టారని చెప్పినా, 1,00,000 కోట్లు దోచుకున్నాడని చెప్పినా, ఆయన ఉద్దేశం ఈ కాళేశ్వరం దండుగా అని చెప్పినా కూడా ఆయన అంతర్గతంగా ఆయన మనసులో ఉన్నది చంద్రబాబు కావాల్సింది గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండుతూ ముంగిట్ల మురిపాలు దొరలాలి, మళ్ళీ మరొకసారి నల్గొండ పాలమూరులో వలసలు శవాలు మనకుండాలి. ఇది ఆ కుట్ర.